తీసుకొచ్చినాం పనులలో అడ్డంకులు సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తే నేను మా ఎమ్మెల్యే గారు కలిసి అడ్డుకున్నాం అన్నిటిని కూడా సెట్ చేసి 3 ఏళ్లలో రైల్వే లైన్ పూర్తి చేసినాం వాళ్ళు 7 ఏళ్ల కింద లక్కంపల్లిలో రైతుల భూములు గుంజుకుంటే అధికారంలోకి వచ్చే ముందు చెప్పినాం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము సెజ్ను ఓపెన్ చేపిస్తామని చెప్పినాం ఇవాళ కేంద్రంలో కోషిష్ చేసి 100 కోట్ల రూపాయలు ఆ సెజ్జుకు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవమా కాదా అన్నది ఒక్కసారి మీరు గమనించాలి అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఇక మా తమ్ముడు ఇప్పటిదాకా లిస్టు చదివిండు నేను ఆ లిస్టు చదవా నేను ఇంకో లిస్టు చదువుతా మా ఆడబిడ్డలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ వారందరికీ తెలుసు ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోలే బీదవాళ్ళం ఉంటే అన్నం తినడానికి పరిస్థితి బాగలేకపోతే బీడీ కార్మికులం ఉంటే వయసు అయిపోయిన పెద్దవాళ్ళం ఉంటే ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలే 200 రూపాయలు మన మొహాన కొట్టాల ఒక్క ఊర్లో ఎన్ని పెన్షన్లు ఉండేవి ఇదివరకు 10-20 ఉండాలి ఇంకొక పెన్షన్ ఎక్కువ ఇవ్వమని అడిగితే ఆ 20 ఎవరైనా ఒకరు చచ్చిపోతే మీకు ఇత్తం తీ అనేది అన్నరా లేదమ్మా జరిగిందా లేదా మరి ఇవాళ తెలంగాణ వచ్చినాక ఏం జరుగుతున్నది ప్రతి ఊర్లో వందలాది మందికి పెన్షన్ ఇవన్నీ జరుగుతుంటే కూడా కేసీఆర్ గారికి తృప్తి లేదు 65 ఏళ్లకు పెన్షన్లు ఇస్తున్నాం మనం ఇప్పుడు మీరందరూ ఏమన్నారు మాకు చెప్పిరు నాకు జీవన్కి శాతనైతే లేదు ఇవాళ రేపు తినే తిండికి 57 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి మమ్మల్ని అడిగితే కేసీఆర్ సార్ని అడిగినాం మేమందరం పోయి ఆయన మొన్ననే బడ్జెట్లో పెట్టి ప్రకటించి దాన్ని పాస్ చేసిండు ఈ మే 1వ తారీఖు నుండి మన గ్రామాలన్నింటిలో కూడా 57 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 1000 కాదు 2000 రూపాయల పెన్షన్ రాబోతా ఉందని సంతోషంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మా బీడీ కార్మికులు అక్క చెల్లెలు ఉన్నారు పిఎఫ్ కార్డు ఉన్నోళ్ళందరికీ ఇప్పుడు మే 1వ తారీఖు నుండి పెన్షన్ వస్తుంది అది కూడా మీరే చెప్పిరు మాకు కొందరికి వస్తుందక్క కొందరికి వస్తలేదంటే నేను మా ఎమ్మెల్యేలు అందరం కూడా సార్ని రిక్వెస్ట్ చేస్తే మరి పెద్ద సారు పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెకి కూడా పెన్షన్ రావాలని చెప్పిండ్రు మే 1వ తారీఖు నుండి మిగతా అందరికి వచ్చినట్టు బీడీ కార్మికులకు కూడా 2000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పి సంతోషంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి మా బీడీ కార్మికుల అక్క చెల్లెలకు ఇవాళ పెన్షన్ అందుకున్నటువంటి మా పెద్దవాళ్లకు మా ఒంటరి మహిళలకు మా వితంతు అక్క చెల్లెలకు మీ అందరికీ నేను ఒక చిన్న మాట మనవి చేస్తాను ఇవాళ బీజేపీ పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన గుజరాత్ రాష్ట్రం ఆయన తెలుసు కదా అందరికీ ఆయన గుజరాత్ రాష్ట్రం ఆయన మరి అదే గుజరాత్లో ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి ఆడవాళ్ళు వితంతువులు అయితే విడో పెన్షన్లు 750 రూపాయలు ఇస్తున్నారు అదే మన తెలంగాణలో 2000 రూపాయలు ఇచ్చుకోబోతా ఉన్నాం మరి ఇక బీజేపీ కావాలన్నా టీఆర్ఎస్ కావాలన్నా తప్పకుండా మిమ్మల్ని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించవలసిందిగా కోరుతా ఉన్నా అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక 4-5 రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ ఎక్కడ కూడా మన లెక్క పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు ఎక్కడ కూడా బీడీ కార్మికుల గురించి అడిగిన పరిస్థితి లేదు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మాట ఇచ్చింది ఏమని తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని కానీ ఏ రాష్ట్రంలో కూడా తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినటువంటిది ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారని గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను తండాల్ని గ్రామ పంచాయతీ చేసుడే కాదు సేవాలాల్ గారి జయంతిని ఇవాళ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ మరి ఈ పనులన్నీ ఈ అంశాలన్నీ మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ తెలంగాణ వచ్చి 5 ఏళ్ళే అయింది ఇంకా జరగాల్సిన పని కూడా చాలా ఉన్నది మనం ముస్లిం సోదరుల కార్యక్రమాలు చేసుకుంటున్నాం క్రిస్టియన్ సోదరుల కార్యక్రమాలు చేసుకుంటున్నాం అన్ని రకాల వర్గాల ప్రజలు